రావి చెట్టు కింద ఈ విధంగా కనుక దీపం వెలిగించినట్లయితే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారండి. వేప చెట్టుని మరియు రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు. అయితే నిజంగా వాటిని పూజించడం వల్ల అసలు ఏం జరుగుతుంది? నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా? ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటండి. పురాణాలలో ఈ మహావృక్షం గురించి ప్రస్థానం ఉంది. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తే వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. రావి వృక్షాన్ని వృక్షం అని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించి ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుందని చెప్పి రావి చెట్టు మొదట్లో విష్ణువు, కేశవుడు, నారాయణుడు, ఆకులలో హరి, రావి పండల్లో సర్వదేవతలు నివసిస్తారని చెబుతారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టుని ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. శనివారం నాడు లేదా మంగళవారం రోజున రావి చెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా గనక చేస్తే ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి. అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా మారి ధనం బాగా సంపాదిస్తారు. సంపదకు లోటు లేకుండా ఉంటుంది. రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం, వివాహ గడియలు దగ్గర పడతాయి. రావి ఆకుల్లో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ పర్సులో ఎప్పటికీ ఖాళీగా ఉండదు. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలి అంటే ఒక రాగి చెంబులో గంగాజలాన్ని పోసి అందులో రావి ఆకులను వేసి పూజ గదిలో ఉంచి పూజించాలి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టు విష్ణు స్వరూపం. వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణాలు చేస్తారు. అలానే ఈ వృక్షాలను పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని చెప్పి పండితులు చెబుతారు. ఆ చెట్టులో అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించాల్సింది. మీరు పుట్టిన వారాన్ని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ధనలాభాలతో జీవిస్తారని చెప్పి పండితులు చెబుతారు. సోమవారం పుట్టిన వారు 3 రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. మంగళవారం పుట్టినవారు 2 ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం పుట్టినవారు 3 ఆకుల మీద దీపం వెలిగించాలి. గురువారం పుట్టినవారు 5 ఆకుల మీద దీపం వెలిగించాలి. శుక్రవారం పుట్టినవారు 6 ఆకుల మీద దీపాన్ని వెలిగించాలి. శనివారం పుట్టినవారు 9 రావి ఆకుల మీద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుందండి. అలాగే ఆదివారం పుట్టినవారు 12 రావి ఆకుల పైన దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. 11 రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి హనుమంతుని మెడలో గనక వేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది. శనివారం రోజున రావి చెట్టుకు వీటి గనక సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్పి నమ్మకం. అలానే శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా మనం పొందవచ్చు. శాస్త్రీయ దృక్పథంలో కూడా రావి చెట్టు చాలా అద్భుతంగా పరిగణిస్తారండి. రావి చెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుందండి. హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా లేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతారు. రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే ఇది పితృదోషాలకు దారి తీస్తుంది. కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి. ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉంటే అవి వెంటనే తొలగిపోవాలి అంటే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి.
అలాగే ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది. ఆదివారం రోజున రావి చెట్టును అస్సలు తాకకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం దరిద్ర దేవత ఆదివారం రోజున రావి చెట్టులో నివసిస్తుంది అని చెప్పి నమ్ముతారు. కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజిస్తే మనిషి జీవితం దుర్భర దారిద్ర్యంలో చిక్కుకుంటుంది అని, ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అని చెబుతారండి. ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవరం, విభేదాలు మొదలవుతాయి. ఇది ధన నష్టానికి, వైఫల్యం కలిగిస్తుంది. శాస్త్రాల ప్రకారం విష్ణువు రావి మూలంలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో రావి చెట్టును పెకలించడం అంటే విష్ణువును ఇంటి నుంచి బయటకు పంపించడం కాబట్టి పెళ్లి కాని అమ్మాయిలు చేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటండి. అటువంటి పరిస్థితుల్లో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టును నరకాలంటే కూడా కొన్ని నియమాలుంటాయి. రావి చెట్టును నరికే ముందు విష్ణువుని ప్రార్థించి క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లే ఈ విధంగా రావి చెట్టు కింద ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు. మీకు కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.